ఇక బార్డర్ ఇది మనకి ఫ్లవర్ టైప్ ఇచ్చారు, మంచిగా ఉంది. 10 ఉంటారు బ్రహ్మదేవుల పైన గణపతి తపస్సు చేస్తుంది. గణపతి అరే ఇది అల్టిమేట్ ఉంది బ్రో, స్టిల్ సిట్టింగ్ పొజిషన్ 6 జిల్లు వచ్చినాయి. హరిహర ఒక ఆచారం ఇది, ప్రతిసారి ఇట్లాంటి గణపతి ఒకటి పెడతారు. ఎందుకంటే ఈ గణపతి ఫేస్ వచ్చేసి మన హరిహర కలర్స్ తప్ప ఎక్కడ దొరకదు. ఓన్లీ శివుడు పార్వతి ఆఫ్ ఉంటారు మామ. ప్రజెంట్ వర్క్ అయితే నడుస్తుంది. ఈ గణపతి ఫేస్ వచ్చేసి మనకి ఎంత అంటే అంత క్యూట్ ఉంది మామ. నవ్వుతున్న ఫేస్ కట్ ఎలుకని పట్టుకుని నడుచుకుని పోతున్నట్టు ఉంటది గణపతి. మనకి రాముడి ఫేస్ బ్రో అది. అవును, మన బొట్టు కూడా సేమ్ అట్లా అనిపిస్తుంది. మనకి సిట్టింగ్ పొజిషన్ గణపతి మామ. తొండం అల్టిమేట్ ఉంది, మంచిగా ఇట్లా తిరిగి ఉంది తొండం. డిజైన్ అయితే ఎక్కలేదు, మస్తున్నాయి బ్రో. మరా సిట్టింగ్ మనకి ఇట్లా చిన్న చిన్న ఏమో ఇచ్చారు మనకి. ఇట్లా సింహం, పులి సింహం ఒకటే బ్రో. ప్రతి గణపతికి ఈసారి చూసుకోవచ్చు మన వెంకటేశ్వర బొట్లు ఎక్కువ ఉన్నాయి గణపతికి. వారు మన రాక్షసుని వాదిస్తున్నట్టుంటే దాన్ని కాన్సెప్ట్ తోటి కొంచెం మన డిఫరెంట్ స్టైల్ అయితే తయారు చేసారు. లయన్ పైన మనకి చిన్న సైజ్ ఉంది, పెద్ద సైజ్ ఉంది. ఇది రామ్ రామ్ అందరికి. ఇప్పుడైతే మేము వచ్చేసి కోరుట్ల మన ఇప్పుడు వచ్చేసి మనం కోరుట్ల మన హరియాల కట్టిన హరియాల కళ కొన్ని గణపతులు ఉన్నాయి. లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. చాలా గణపతులే బుకింగ్ అయితే జల్దీ రారీ బుక్ అయితే చేసుకోర్రి. ప్రజెంట్ మనకు గణపతి కూడా పంచవర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఇగో ఈ గణపతికి అయితే పంచవర్క్ అయితే స్టార్ట్ అయింది. పంచ కూడా మంచిగా ఉంది, మన మెరూన్ కలర్ పంచ. గణపతి చెవులు అల్టిమేట్ ఉన్నాయి బ్రో, చూసినావా? చెవులు మంచిగా ఉన్నాయి. ప్రజెంట్ పంచ నడుస్తుంది. ఈ గణపతి బుక్ అయిపోయినట్టుంది. రైట్ రా, మనకి ఇప్పుడు బార్డర్ మంచిగా ఉంది బ్రో. ఇక బార్డర్ ఇది మనకి ఫ్లవర్ టైప్ ఇచ్చారు, మంచిగా ఉంది. మెరూన్ పంచ. ప్రజెంట్ మన బ్రదర్ అయితే దీనికైతే పంచ కడుతుంది గణపతికి. ఇది చూసుకోవచ్చు. మొత్తం మన కింద వచ్చేసి బ్రహ్మదేవులు వచ్చిర్రు. ఒక 9-10 ఉంటారు బ్రహ్మదేవుల పైన గణపతి తపస్సు చేస్తుంది. గణపతి కూడా మనకి 8 చేతులు వచ్చినాయి, మంచిగా ఉంది. మల్లారి గణపతి హరిహర కలర్స్ లిమిటెడ్ పీసెస్. ప్రెసెంట్ అయితే మనకి గణపతి కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నది. ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి బ్రో అవైలబుల్? ఇలా దాదాపు ఈ షెడ్ లో కొన్ని చూపిద్దాం. ఓకే డన్. మనకి ఎన్ని అవైలబుల్ తెలివాయి, కానీ కొన్ని అవైలబుల్ ఉన్నాయి. ఈ గణపతి దాదాపు మనకి 9-10 ఫీట్ల దాకా ఉంటది. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు, మన సింగిల్ లెగ్ పైన ఇట్లా మనకి నడుచుకుని వస్తుంది గణపతి. ఈ గణపతి కూడా ఇంకా వేరే ప్రజెంట్ వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అర్ధనాదేశ్వరుడు ఏమంటారు బ్రో దీన్ని? శివుడు పార్వతి. ఓకే, శివుడు పార్వతి ఆఫ్ ఉంటారు మామ. ప్రజెంట్ వర్క్ అయితే నడుస్తుంది. గణపతికి వచ్చి 600 వచ్చినాయి. గణపతి దాదాపు 12 ఫీట్ 13 ఫీట్ల దాకా ఉంటుంది. ఇంకిట్లా అనుకున్నాయి లోపల ఉన్నాయి. ఇది కూడా మల్లారి చూసుకోవచ్చు. గణపతి ఫేస్ మనకి వేరే ఉంది. ఇక్కడ చూడ చూసుకోవచ్చు. పీటకి సార్ వేరే ఇచ్చారు డిజైన్. ఇది బ్రో ప్లాస్టిక్ కనిపిస్తుంది, మరి వేరే ఉంది. ఇది కూడా ఈ ప్రతి గణపతికి ఇస్తారు. మొత్తం పీటకి అయితే బార్డర్ అయితే చేంజ్ చేసారు. నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇంకోటి మనకి ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ కూర్చున్న గణపతి కూడా వేరే ఉంది. ఆ గణపతి ఫేస్ వచ్చేసి అల్టిమేట్ ఉంది మామ. ఇలా సందులోకి పోదాం దారిని మనం. ఇట్లా ఇక మనం షెడ్లలోకి వచ్చినామంటే మనం కూడా పని చేయాలి తప్పదు. ఇగో ఈ గణపతి ఫేస్ వచ్చేసి మనకి ఎంత అంటే అంత క్యూట్ ఉంది మామ. నవ్వుతున్న ఫేస్ కట్. ఈ గణపతి కూడా దాదాపు మనకి 15 ఫీట్ దాకా ఉంటది. మనకి బ్యాగ్ కూడా ఎగ్జాక్ట్ మనకి తెలియదు. 6 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. 6 హ్యాండ్స్ ఇచ్చారు. 6 హ్యాండ్స్ గురించి జ్యువెలరీ వర్క్ అయితే మంచిగా ఉంది. ప్రతి ఒక్క చేతిలో మళ్ళీ ఆయుధం వస్తుంది బ్రో. అవును, ఇగో ఇది చూడు. అరే ఇది అల్టిమేట్ ఉంది బ్రో. స్టిల్ సిట్టింగ్ పొజిషన్ 6 జిల్లు వచ్చినాయి. ఈసారి మన ఏంటంటే ఈసారి మన కొట్ల ప్రతి గణపతికి 4 హ్యాండ్స్ పెట్టేది పోయినసారి. ఈసారి మొత్తం ప్రతి ఒక్క గణపతికి 6 చేతులు పెట్టారు. ఇట్లా ఇక్కడ ఇంకోటి మనకి ఈ గణపతి చూసుకోవచ్చు. మనకి సిట్టింగ్ పొజిషన్ గణపతి మామ. తొండం అల్టిమేట్ ఉంది, మంచిగా ఇట్లా తిరిగి ఉంది తొండం. చూస్తావు కదా, ఇవి గద పట్టుకొని కూర్చున్న గణపతి కనిపిస్తుంది. సేమ్ అట్లే ఉంది బ్రో. గద పట్టుకొని కూర్చున్న గణపతి 6 చేతులు వచ్చినాయి. గణపతి ఫేస్ మంచిగా ఉంది మామ. మనకి మల్లారి గణపతి స్టాండింగ్ పొజిషన్ మల్లారి గణపతి. అక్కడ అది ఏంటి బ్రో? అదేమో దేవుడు ఉంటారు దాన్ని. శివుడు పార్వతేనా? అర్ధనారీశ్వరుడు. ఓకే, మనకి 6 హ్యాండ్స్ వచ్చినాయి. మంచిగా ఉంది గణపతి కూడా. భుజ గణపతి. ఇంకే సైడ్ ఉన్నాయా? ఇట్లా మనకి అటు డిస్ప్లే కూడా పెట్టారు మొత్తమా. ఇట్లా అబ్బా ఇక్కడ వచ్చేసి మొత్తం మన హరిహర కళాశ డిస్ప్లే పీస్ పెట్టిన సెక్షన్ మామ. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గణపతి మనకి సిట్టింగ్ పొజిషన్ మనకి ముంబై షైర్ గణపతి దాదాపు 9-10 ఫీట్ల దాకా ఉంటది. ఇక్కడ శివుడు పార్వతి వచ్చేసి మనకి మన ముంబై షైర్ గణపతి మామ. దాదాపు ఒక 9-10 ఫీట్ల దాకా ఉంటుంది. అక్కడ సైడ్ శివుడు, ఇక్కడ సైడ్ పార్వతి. మనకి రియలిస్టిక్ అయితే ధోతి కూడా తెచ్చింది. అది కూడా ధోతికి అయితే మంచి బోర్డర్ అయితే వచ్చింది. వైట్ కలర్ బంచ్ బ్రో, మంచి ఎక్సలెంట్ అయితే ఉంది. ఇక్కడ ఇంకోటి ఇది మనకి సేమ్ సిట్టింగ్ పొజిషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చేంజ్ మనకి పింక్ కలర్ పంచనది ఇచ్చారు. ఈ గణపతి దాదాపు హైట్ వచ్చేసి 9 ఫీట్ల దాకా ఉంటుంది. ఒక 5 ఫీట్లు ఉంటుంది. 5 ఫీట్లు ఉంటుందా? ఓకే, ఇక్కడ సైడ్ ఎల్కర్ 2 ఎల్కర్ రెండు ఎల్కర్ ఇది బ్రో. దీంట్లో ఇవి 2 ఎల్కర్ వచ్చినాయి. మనకి మారా సిట్టింగ్ పొజిషన్ మహంకాళుడు పైన. మహంకాళుడు అది మహంకాళుడు కాదు బ్రో, మన శివుడు కాదు మామ. ఇది వచ్చేసి మనకి శివుడా మరి మల్లన్న సామ. మాకు అది అర్థమైతే లేదు, మీకు అర్థమైతే కామెంట్ లో కామెంట్. గణపతి కూడా మంచిగా ఉంది. మన ముంబై స్టైల్ గణపతి 2 ఎల్కలు వచ్చినాయి. ప్రతి గణపతి అది 9 ఫీట్స్ ఉంటది.
ఇది ఒక 6 ఫీట్స్ ఉంటది, ఇది ఒక 9 ఫీట్స్ ఉంటది. ఆ. ఇది మన ఎలుకని పట్టుకొని నడుచుకుని పోతున్నట్టు ఉంటది గణపతి. మనకి రియల్ గా అయితే ఇచ్చిండు, భలేగా ఉన్నది. మంచిగా ఉంది. ఈసారి యాంటిక్ పీస్ ఇది ఓన్లీ మన హరిహర కళాశాలలో ఉన్నది. ఒక 10 ఫీట్స్ అయితే ఉంటది. 10 ఫీట్స్ ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు మన డై పీస్ పువ్వు మీద కూర్చుంది. మన తెలంగాణ స్టైల్ గణపతి కావాలని చాలా మంది అడుగుతున్నారు, అందుకోసం అయితే తయారు చేసి మన హరిహర కళ. 5 ఫీట్లు ఉంటుంది. 5 ఫీట్ ఉంటుంది బ్రో. 4 ఫీట్స్ ఉంటది. 4 ఫీట్స్ ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇది ఏంటంటే మనకి అమృతం చిలుకుతారు చూసుకో, సేమ్ మనకి దేవుళ్ళు వచ్చే సముద్రం అమృతం ఎట్లా చిలుకుతారు అట్లా. అటు దేవుళ్ళు ఉన్నాడు, ఇటు రాక్షసు ఉన్నాడు, మధ్యలో గణపతిని కూర్చొని పెట్టిరు. మనకి మొత్తం పాములు వచ్చినాయి. గణపతి మన హరిహర కళ అట్లా ఇది యాంటిక్ పీస్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇటువంటి పీస్ ఒకటి ఉంటుంది మన హరిహర కళ అట్లా. ఇది కూడా మస్తు ఉంది. గణపతి వచ్చేసి 12, 13, 15 ఫీట్లు ఉంటాయి బ్రో. 15 ఫీట్లు ఉంటది. అట్లనే ఇక్కడ మనకి కొండ మీద కూర్చున్న శివుడు గణపతి మంచిగా ఉంది బ్రో. ఇది మంచిగా ఎట్లా అంటే మనకి ముంబై శైల గణపతి ఎక్కువ ఉన్నది. ముంబై శైల గణపతి ఎక్కువ ఉంది మామ. మనకి ఇది కూడా వేరే ఉంది గణపతి. దాదాపు 12 ఫీట్లు ఉంటది. ఇక మనకు బొజ్జ గణపతి మనకి ఇది ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఆచారం వస్తుంది మన హరిహర కళాశాల. ఆచారం ఇది, హరిహర కళాశాల ఒక ఆచారం ఇది. ప్రతిసారి ఇటువంటి గణపతి ఒకటి పెడతారు. ఎందుకంటే ఈ గణపతి ఫేస్ వచ్చేసి మన హరిహర కళాశాల తప్ప ఎక్కడ దొరకదు. ఓన్లీ హరిహర కళాశాల. మన కిరీటం మీద కూడా చూసుకోవచ్చు. మనకి సిల్వర్ గోల్డ్ మిక్సింగ్, రాముడు ఎక్కడ ఉండదు. సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ మన రాముడు వచ్చింది అనమాట. మంచిగా ఉంది గణపతి. జ్యువెలరీ వర్క్ కూడా అయితే చాలా ఎక్స్ట్రా ఉంది. బార్డర్ మనకి గణపతి బార్డర్ ఏంటంటే షేడింగ్ వర్క్ మంచిగా ఉంటుంది బ్రో. ఇది మనకి లైట్ అయితే మెరుతుంది. అట్లనే ఇక్కడ ఇంకోటి ఒక 5 ఫీట్స్ అయితే ఉంటుంది. మనకి ప్రెజెంట్ అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. ధోతి ఒకటైతే పెండింగ్ అయితే ఉంది అనమాట. విఠల్ స్వామి గణపతి. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మన లక్ష్మీ నరసింహస్వామి ఒళ్ళు అయితే గణపతి నరసింహస్వామి తొడపైన అయితే గణపతి కూర్చుంటది. అయితే మనకి ఒక మూవీ అయితే కాన్సెప్ట్ తీసుకుని అయితే వేసారు. అది మూవీ ఉంటుంది బ్రో. ఆ మూవీ పేరు ఏదో మీకు తెలిసి కమల్ కామన్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రాక్షసుని సంహరిస్తాడు. మనకి ఒకటే రాక్షసుని బ్యాలెన్సింగ్ టైప్ అది ఉంటుంది. కొంచెం బ్యాలెన్సింగ్ టైప్ ఉంటుంది గణపతి అట్లా. మంచిగా స్టాండింగ్ పొజిషన్ గణపతి. ఇప్పుడు మనం అటు కూడా అయితే వెళ్ళి చూద్దాం. చలో బ్యాక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న అయితే డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఉంటుంది. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే కాల్ చేయండి. టైం పాస్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ ఇయర్ 2026 అయితే మన హరిహర కాలేజీలో బుకింగ్ అయితే అయిపోయింది. అండ్ ఉయ్యాల గణపతి కృష్ణుడి అవతారంలో మనకి ఉయ్యాలు ఊగుతుంది. ఇది ఉయ్యాలు పోకుండా అన్న కట్టేసిండు మనకి. ఇదైతే మన ఉయ్యాల గణపతి. ఇదైతే నాకు తెలిసి బుక్ అయిపోయింది. ఓల్ బుక్ చేసుకున్న ఫస్ట్ మన కమల కామెంటరీ. ఏదైతే సింగిల్ పీస్ ఉన్నది, బుక్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా లోపల మంచి మంచి గణపతులు ఉన్నాయి ఇలా హరిహర కళ అట్లా. ఇది వచ్చేసి మనకి సెకండ్ షెడ్ మన హరిహర కళ అట్లా. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాలెన్సింగ్ గణపతి. చూసినావా బ్యాలెన్సింగ్ గణపతి ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి దూరం ఉంది బ్యాలెన్సింగ్ లో కూడా డిఫరెంట్ సైజులు అయితే ఉన్నాయి మన హరిహర కలర్ షెడ్. ఇది ఒకటి హైట్, ఇంకో హైట్ కూడా ఇది కూడా చూసుకోవచ్చు. బాడీ కలర్ అయితే అల్టిమేట్ ఉంది. లెవెల్ అయితే ఇచ్చింది. శివుడు అవుతారు. బ్యాక్ సైడ్ కూడా మంచి త్రిశూలాలు. ఇది మన కృష్ణుడు టైప్ ఉంది. చాలా ఎక్సలెంట్ అయితే. ఇది కృష్ణుడు లేకపోతే మనకి కుమారస్వామి. కృష్ణుడే మనకి నెమలి పట్టుకున్నట్టు కృష్ణుడే. కుమారస్వామి కూడా కృష్ణుడు నెమలి ఉంటది కదా. బట్ అట్లా ఫేస్ కట్ మొత్తం చూసుకోవచ్చు. సరే మనకి ఇచ్చి పడేసారు మొత్తం. టాప్ నోచ్ ఉంది. బొట్లు కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్క నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. ఈ గణపతులు అన్నీ వచ్చేసి సేమ్ హైట్ ఉంటాయి. అవును బాయ్. మనకి గమనిస్తున్నావా ఇక్కడ ప్రతి ఒక్క దీనికి ఓకే మనకి ఇట్లాంటి ఇచ్చారు. మనకి డిజైన్ ఇచ్చారు. అలాంటి డిజైన్ అయితే ఇచ్చారు. కోరుట్లలో కూడా ఎక్కడైతే లేదు. హరిహర స్పెషల్ అన్నమాట అది. మనకి ఇది కూడా కృష్ణుడి అవతారంలో అయితే ఉన్నది. బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగా ఉంది. డిజైన్ వర్క్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు బ్రో. ఇది చూసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మేకింగ్ అయితే ఉన్నట్టుంది. ఇది హాఫ్ మనకి శివుడు, హాఫ్ వచ్చేసి గణపతి. ఇక్కడ చూసినా మొత్తం ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. మస్తున్నాయి బ్రో. మంచిగా మరా సీటింగ్ పొజిషన్ పంచ కూడా అల్టిమేట్ ఉంది గణపతికి. మనకి పంచకు కూడా బోర్డర్స్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే మంచిగా ఉంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇట్లా చిన్న ఏమో ఇచ్చారు మనకి. ఇట్లా ఈ ధోతి కూడా నెక్స్ట్ లెవెల్ అయితే. నెక్స్ట్ గ్రీన్ కలర్ పంచ. ప్రెసెంట్ నేను కుర్రలలో చూసిన అన్ని షర్ట్లలో. బట్ ఏంటంటే ఇట్లాంటి పంచ ఎక్కడ లేదు బ్రో. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఉన్న గణపతి అన్ని బుకింగ్ అయితే అయిపోయినాయి మామ. బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ యూత్ పేరు కామెంట్ అయితే చేయండి. అట్లా గణపతి ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. లోపలికి రా బాయ్. మనం బ్యాలెన్సింగ్ సైజులు అన్నాం కదా. ఇది వచ్చేసి మనకి 9 ఫీట్స్ 10 ఫీట్స్ అయితే ఉంటది. మన బ్యాలెన్సింగ్ మనకి ఒక 3 సైజ్ ఉన్నాయి బ్రో. 2 సైజ్ ఉన్నాయి మనకి బ్యాలెన్సింగ్. ఇది ఒక 2, ఇది ఒక సైజ్, ఇది మీడియం సైజ్ మన బ్యాలెన్సింగ్ మంచిగా ఉంది. ఇక్కడ చూసినా భయ మనకి లయన్ పులిపైన కూర్చుంది కదా. ఓకే పులిపైన కూర్చుంది. మంచిగా ఉంది గణపతి. ఇది కూడా సింహం పులి సింహం ఒకటే బ్రో. ఒకటే. ఇక మనకి శేషనాగ పైన కూర్చున్న గణపతి. బొట్టు మంచిగా ఉంది బ్రో. గణపతి బొట్టు మంచిగా ఉంది. 6 చేతులు వచ్చినాయి. ఇది కూడా మంచిగా సిట్టింగ్ పొజిషన్ మంచిగా ఉంది. ప్రతి గణపతికి ఈసారి చూసుకోవచ్చు మన వెంకటేశ్వర బొట్లు ఎక్కువ ఉన్నాయి గణపతులకి కదా. ఇట్లా చెక్కు మనం చూడు బ్రో మనకి బటర్ఫ్లై మీద
బటర్ఫ్లై మీద గణపతి. గణపతి నాట్యం చేస్తున్నాడు. ఆ, ఆ. చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నది. 3 ఫేస్ గణపతి ఇగో. 3 ఫేస్ ఆ ఫేస్ చూడు మనకి రాముడి ఫేస్ బ్రో అది. అవును, మన బొట్టు కూడా సేమ్ అట్లా అనిపిస్తుంది, సేమ్ అట్లే ఉన్నది. మా సిట్టింగ్ పొజిషన్ కూడా అయితే మంచిగా ఉంది, మంచిగా ఉంది. అంటే ఎట్లుందంటే ఇట్లా కాళ్ళు దగ్గరికి ఎట్లా కూర్చుంది మంచిగా స్టిల్ గా. ఇది మనకి మల్లారి గణపతి. మల్హారీలో కూడా మంచి సైజులు అయితే ఉన్నాయి అనమాట. ఆ, ఆ. ఇది వచ్చేసి ఒక మనకి 8 ఫీట్స్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఏమైనా వస్తే బ్యాక్గ్రౌండ్ ఏమో ఎగ్జాక్ట్లీ మనకి తెలియదు, ప్రజెంట్ నడుస్తుంది వర్క్. ఇగో మనకి శివుడు రావు గణపతి, శివుడు గణపతి బొట్టు మంచిగా ఉంది బ్రో. ఇంకా ఇది కూడా మంచిగా ఉంది సిట్టింగ్ పొజిషన్. ఇంక ఇట్రా ఇక్కడ సైడ్ వద్దాం, ఇవి చూసుకోవచ్చు. ఇది మనకి పోయినసారి మన ముంబైలో చాలా ఫేమస్ అయింది. అమ్మవారు మన రాక్షసుని వాదిస్తున్నట్టుంటే దాన్ని కాన్సెప్ట్ తోటి కొంచెం మన డిఫరెంట్ స్టైల్ అయితే తయారు చేసారు. గణపతి స్టైల్ తయారు చేసారు. మన గ్లోబ్ మీద కూర్చున్నాడు డైరెక్ట్. మంచిగా ఉంది బ్రో గణపతి. 6 చేతులు మంచిగా ఉంది. 6 చేతులు కూడా మంచి జ్యువెలరీ వర్క్ అయితే ఇక్కడ ఇంకోటి చూసినా ఇక్కడ సర్కార్ ఏది ఇగో ఓ 2026 సర్కార్. ఇది కూడా మంచిగా ఉంది మనకి సర్కార్. 2020 సర్కార్ మళ్ళీ ఈసారి మన ఆర్ఆర్ కలిసి మళ్ళీ చేసారు. ఇక ఇక్కడ చూడు శేషనాగ్ మీద కూర్చున్నాడు. అది చిన్న మోడల్ కూడా ఉంది బ్రో, చిన్న మోడల్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ అయితే మంచిగా 3 పడగల శేషనాగ్ కూడా వచ్చింది. ఇక్కడ చూసు ఇగో లయన్ మీద ఇంకొకటి లయన్ పైన మనకి చిన్న మోడల్, చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉంది. ఇది పెద్ద సైజు. ఇంకోటి చూసుకోవచ్చు మనకి క్రొకడైల్ ని సంహరిస్తున్న గణపతి. డ్రాగన్ క్రొకడైల్ అది డ్రాగన్ సంహరిస్తున్నట్టున్నది. ఈసారి బాగా ట్రైనింగ్ అవుతుంది గణపతి. ఇవి 2 సిట్టింగ్ పొజిషన్ గణపతులు ముంబై శైలి. బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఇచ్చారు, కొంచెం స్టిల్ కూడా డిఫరెంట్ ఉంది. గణపతి దాదాపు బయట వచ్చేసి త్రిశూలాలు వచ్చినాయి. ఇక్కడ వచ్చి మనకి బ్యాలెన్సింగ్ గణపతి బ్యాక్ సైడ్ నుంచి అర్థమవుతుంది బ్యాలెన్సింగ్ ఎట్లుందో. రెండు వేరే అంటే వేరే ఉంది మామ. ప్రజెంట్ మన హరిహర కళ అట్లా లిమిట్ పీస్ అవుతున్నాయి. మీరైతే వచ్చి ఫాస్ట్ బుక్ చేసుకోరు. అట్లా మన కుట్ల హరిహర కళ పత్రిక కాబట్టి ఇస్తూనే ఉంటాం. మీరు చూస్తుంటే అట్లా అనిపోయి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, రంజిరెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇద్దరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలి. లైట్ మళ్ళా బాయ్.